దేవుని కోసం ఆరాటపడుతోంది నా ప్రాణమా, నీవు ఎందుకు నిరాశ చెందుచున్నావు? నాలో నీవు ఎందుకు కలత చెందుతున్నావు? దేవునిపై నిరీక్షణ ఉంచు. ఆయన సన్నిధి రక్షణ సహాయాన్ని బట్టి నేను ఆయనను స్తుతిస్తాను. కీర్తన 42:5-8. ఆ కాలంలో ఆలయ సేవలలో కీర్తనలకు ముఖ్యమైన స్థానం ఉంది. నేటికీ కీర్తనలను వివిధ భాషలలో మరియు అనువాదాలలో పాడుతున్నారు. శతాబ్దాలుగా ఈ పాటలలో ఎంత శక్తి ఉంది! కీర్తనల పుస్తకం యొక్క రెండవ భాగంలో కీర్తనలు 42 నుంచి 72 వరకు ఉన్నాయి. కీర్తన 42లో కవి దేవుని పట్ల తన తీవ్రమైన కోరికను వ్యక్తపరుస్తాడు. దేవుడు లేకుండా తాను ముందుకు సాగలేనని అతను కేకలు వేస్తాడు. శత్రువులు ఇలా అడుగుతారు, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? 11వ వచనం. ప్రతి విశ్వాసి బాధ, చింత, ఒంటరితనం మరియు శత్రుత్వాన్ని ఎదుర్కొంటాడు. ఈ కాలాల్లో చెత్త విషయం ఏమిటంటే దేవుడు గమనించడు లేదా దూరంగా ఉన్నట్లు అనిపించడం. ఈ కీర్తన రచయిత తనను తాను శక్తివంతంగా మాట్లాడుకుంటాడు. నీవు ఎంత ఇబ్బందిలో ఉన్నా దేవుణ్ణి నమ్ముతూ ఉండు. 5 మరియు 8 వచనాలు. ప్రార్థనా వ్యాయామం. కీర్తన 42ను ప్రార్థనగా నెమ్మదిగా మరియు జాగ్రత్తగా చదవండి. మీరు చదువుతున్నప్పుడు మీ స్వంత ప్రశ్నలు, అవసరాలు లేదా కృతజ్ఞతా పదాలు జోడించండి. మీకు వెంటనే అర్థం కాని వాటిని పక్కన పెట్టండి. కొన్ని పదాలు లేదా పదబంధాలు మిమ్మల్ని ప్రత్యేక రీతిలో తాకినట్లు మీరు గమనించినట్లయితే వాటిని పునరావృతం చేయండి. ఈ కీర్తన ద్వారా ఈ విధంగా ప్రార్థించండి మరియు చివరికి ఆయన ఉనికికి దేవునికి ధన్యవాదాలు చెప్పండి.